హలో బిజీ మైండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైకాలజీ టాక్స్ విత్ అన్విత. ఒక స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఒక షూ కంపెనీ ఉందంట. ఆ ఓనర్ కొత్త బ్రాంచ్ పెట్టాలనుకుంటాడు. ఆ ఏరియాని విజిట్ చేయమని ఇద్దరిని పంపిస్తారు. ఆ ఇద్దరు వెళ్ళి ఏరియా మొత్తం విజిట్ చేసి అనలైజ్ చేసుకొని వస్తారంట. వచ్చిన తర్వాత ఒకడంటాడు, అక్కడ జనాలు చెప్పులు వాడట్లేదు, కొండలు ఎక్కేస్తున్నారు, కొండలు దిగేస్తున్నారు చెప్పులు లేకుండా. సో మనం చెప్పులు అక్కడ సప్లై చేసినా కూడా వేస్టే, సో కంపెనీ ఫెయిల్ అయిపోతుంది అంటారు. ఇంకొకడు ఏమంటాడు, చెప్పులే వాడట్లేదు, వీళ్ళకి చెప్పులు ఇచ్చే కంఫర్ట్ అలవాటు చేస్తే పక్కా అందరూ కొంటారు, సో మన కంపెనీ చాలా బాగా సక్సెస్ అవుతుంది అంటారు. ఇద్దరు చూసింది ఒకటే సిచ్యువేషన్ కదా, ఇద్దరు అనలైజ్ చేసింది ఒకటే ఏరియానే కదా, ఎందుకు మరి డిఫరెంట్ గా అర్థం చేసుకున్నారు? ఈ ఫినామినాన్ని మన సైకాలజీలో పర్సెప్షన్ అని చెప్పి అంటారు. పర్సెప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కళ్ళతో చూసేవి, చెవులతో వినేది, స్మెల్, టచ్, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ లా వెళ్తుందంట. ఆ ఇన్ఫర్మేషన్ ని మన బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది. మన బ్రెయిన్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, మనకున్న ఎక్స్పీరియన్స్, మనకి ఉన్న నాలెడ్జ్, మనకి ఉన్న నమ్మకాలు, ఈ మూడిటిని కన్సిడర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ అర్థం చేసుకొని మనకి మీనింగ్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరికైనా ఫ్రెండ్ కి మెసేజ్ చేసాం, ఆ ఫ్రెండ్ ఇంకా చూడలేదు, రిప్లై ఇవ్వలేదు. మనకి జరిగిన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారా? లేదు, వాళ్ళు బిజీగా ఉండొచ్చు, లేకపోతే స్విచ్ ఆఫ్ అయినా అయిపోయి ఉండొచ్చు ఫోన్. కానీ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనం ఈ సిచ్యువేషన్ ఇలా అర్థం చేసుకునేలా చేస్తుంది. ప్రతి మనిషికి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ నమ్మకాలు, డిఫరెంట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఒకటే సిచ్యువేషన్ వేరువేరుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం సన్ గ్లాసెస్ పెట్టుకొని ప్రపంచంని చూస్తే చీకటిగా ఉంటుంది, అలా అని చెప్పి ప్రపంచం చీకటిగా ఉందంట? కాదు కదా. మనం చూసే లెన్స్ అలా ఉంది, మనం చూసే యాంగిల్ అలా ఉంది. మనం చూసే యాంగిల్ ఎలా షేప్ అవుతుంది? ఇట్స్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్ అండ్ నమ్మకం. కాబట్టి ఈసారి నుంచి తక్కువ మాట్లాడుతూ, తక్కువ రియాక్ట్ అవుతూ మనం ఎక్కువ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా ఎక్కువ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం పాజిటివ్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఒక మనిషిని బెటర్ గా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాం, కమ్యూనికేషన్ బాగుంటుంది, టోటల్ గా మనం బెటర్ పర్సన్ గా గ్రో అవ్వగలుగుతాం. ఇలాంటి సైకాలజీ గురించి ఎన్నో అప్డేట్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.